Hello everyone, welcome to our channel. Today topic is 9th class maths 8th chapter quadrilaterals తెలుగులో చతుర్భుజాలు. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3 కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. In the adjacent figure ABCD is a parallelogram. P and Q are the midpoint of sides AB and DC respectively. Show that PBCQ is also parallelogram. మనకు ఇక్కడ ఒక parallelogram ఉంది, that is the ABCD. సో ఈ ABCD పైన P and Q are the midpoint. AB పైన అండ్ DC పైన ఇవేంటంటే మిడ్ పాయింట్స్. మనం ఆ మిడ్ పాయింట్ బేస్ చేసుకొని PBCQ అనేది డ్రా చేసినప్పుడు అది ఒక parallelogram అని మనం ప్రూవ్ చేయాలి. ఇన్ parallelogram ABCD ఇక్కడ parallelogram ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఏమైనా తీసుకోండి, ఏబీ తీసుకోండి లేదా ఏడి తీసుకోండి. ఇక్కడ ఏబీ ప్యారలల్ టు డీసీ, రైట్? దీస్ ఆర్ ద ఆపోజిట్ సైడ్స్. ఇవి ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ పీబీ అండ్ క్యూసీ, ఈ పీబీ అండ్ క్యూసీ అంటే పీ అండ్ క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ప్యారలల్గ్రామ్. సో ఇక్కడ పీ నుంచి బీ వరకు అండ్ క్యూ నుంచి సి వరకు కూడా ప్యారలల్గానే ఉంటాయి. ఎందుకంటే ఏబీ ప్యారలల్ టు డీసీ అన్నాం. సో ఈ పీబీ అండ్ క్యూసీ ఎక్కడ ఉన్నాయి? సేమ్ వాటిపైన మిడ్ పాయింట్స్, అంటే వాటి మధ్యలోంచి సగం తీసుకుంటున్నాము కాబట్టి ఇవి పార్ట్స్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్. సో అవి ప్యారలల్గానే ఉంటాయి. సో పీబీ ప్యారలల్ టు క్యూసీ. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏబీ ఈక్వల్ టు సిడి. సో ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉండడంతో పాటు ప్యారలల్గ్రామ్లో సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది మనం గుర్తుకోవాలి. అంటే ఇక్కడ ఏబీ ఈక్వల్ టు సిడి, ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. ఇప్పుడు మనము ఈ ఏబీ అనేది ఒక లెంత్, అదేవిధంగా సిడి అనేది ఒక లెంత్. ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి అండ్ సేమ్ లెంత్ ఉంటాయి ఆపోజిట్స్ కాబట్టి. అయితే దీంట్లో ఆఫ్ ఈ పీబీ అండ్ క్యూస్, అంటే ఇక్కడ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఆఫ్ సిడి. మరి ఆఫ్ ఏంటి అవి? ఆఫ్ ఏవి పీబీ అండ్ క్యూసీ. ఎందుకంటే P is the midpoint of AB and Q is the midpoint of CD, right? So write down PB is equal to QC since PB parallel to QC. సో అవి రెండు ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా ప్యారలల్గా ఉంటాయి. సో ఎందుకు అంటే రీజన్ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ PBCQ are equal and parallel. Therefore PBCQ is also parallel. Question number 5. ABC is an isosceles triangle in which AB is equal to AC. AD bisects exterior angle QAC and CD parallel to BA as shown in the figure. Show that angle DAC is equal to angle BCA. ఫస్ట్ వన్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ యాంగిల్ DAC దిస్ వన్ ఈక్వల్ టు BCA దిస్ వన్. అంటే మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని ఈ రెండు ప్రూవ్ చేయాలి. ఈ యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా సెకండ్ వన్ మనకి ABCD ఈజ్ ఏ ప్యారలల్గ్రామ్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఫస్ట్ మనకు ఇచ్చిన ఈ 2 పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ABC ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ AB ఈజ్ ఈక్వల్ టు AC. మనకు ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఏమేమి సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి? AB అండ్ AC అనేది ఈక్వల్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇచ్చింది ఇంకొకటి ఏంటి? CD ప్యారలల్ టు AB. CD ఏదైతే ఉందో దిస్ వన్ ప్యారలల్ టు AB దిస్ వన్. సో ఇది దీనికి ప్యారలల్గా ఉంది. అదేవిధంగా QAC ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో దిస్ వన్, దీన్ని ఈ AD అనేది బైసెక్ట్ చేసింది, రైట్? మనకి ఇచ్చిన పాయింట్స్ ఇవి. సో మనకి ఇచ్చిన ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ పాయింట్ అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు మనకి 2 సైడ్స్ ఈక్వల్గా ఇచ్చిండు. మరి 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అందులో దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, రైట్? సో రైట్ డౌన్ యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో రీజన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఈ సైడ్స్కి ఆపోజిట్ ఏవైతే ఉన్నాయో ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ QAC ఏదైతే ఉందో దీన్ని AD అనేది బైసెక్ట్ చేస్తుంది. అంటే ఈ 2 ఈక్వల్ యాంగిల్గా డివైడ్ అవుతాయి. ఫస్ట్ రైట్ డౌన్ దిస్ 2 పాయింట్స్. యాంగిల్ DAC దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAQ దిస్ వన్. ఈ యాంగిల్ రెండు కూడా ఈక్వల్. అదేవిధంగా ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు
యాంగిల్ QAD ప్లస్ DAC అని రాసుకోవచ్చు, లేదా QAD ప్లస్ DAC ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో QAC అని రాసుకోవచ్చు. సో రైట్ డౌన్ యాంగిల్ QAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAC ప్లస్ యాంగిల్ DAQ. DAC దిస్ వన్, DAQ దిస్ వన్. నెక్స్ట్ మనం ఇంకేం రాయొచ్చు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో ది సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ ఈ టూ యాంగిల్స్. ఓకే, మనకి ఎప్పుడే కానీ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ టు ఇంటీరియర్ యాంగిల్ దిస్ వన్. సో అంటే ఈ QAC ఎంత ఉంటుందో టోటల్ యాంగిల్, ఈ యాంగిల్ B యాంగిల్ C ఏవైతే ఉన్నాయో ఈ రెండు సమ్ చేస్తే కూడా మనకు అంతే ఉంటుంది. సో రైట్ డౌన్ యాంగిల్ QAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ABC దిస్ వన్, యాంగిల్ ACB దిస్ వన్, ఈ రెండు కూడా ఈక్వల్. దానికి రీజన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ టు ఇంటీరియర్ యాంగిల్స్. రైట్. సో ఇప్పుడు మనం రాసుకోవాల్సిన పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్. దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ టూ యాంగిల్స్. అంటే ఇక్కడ AD బైసెక్ట్ చేయడం వల్ల ఇక్కడ టూ యాంగిల్స్ ఏర్పడినవి, రెండు సమ్ చేస్తే కూడా QAC వస్తుంది. అదేవిధంగా ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతున్నాయో ఈ రెండు సమ్ చేస్తే కూడా QAC వస్తుంది. అంటే ఈ యాంగిల్స్ ఎంత ఉన్నాయో ఈ యాంగిల్స్ కూడా అంతే ఉన్నాయి. ఎందుకంటే QAC బైసెక్ట్ చేయబడింది, అంటే టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఇవి కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్లో టూ ఈక్వల్ యాంగిల్, ఈ సమ్ చేస్తే కూడా QAC వస్తుంది. అంటే ఈ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్స్ అని రాసుకోవచ్చు. సో రైట్ డౌన్ యాంగిల్ DAC ప్లస్ యాంగిల్ DAQ. DAC this one, DAQ this one is equal to angle ABC plus angle ACQ. రైట్. ఈ యాంగిల్ అంటే ఈ టూ యాంగిల్స్ ఎంత ఉంటే ఈ టూ యాంగిల్స్ కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ DAC ఉంది, ఇక్కడ DAQ ఉంది. ఇక్కడ చూడండి మనం ఏం రాసుకున్నాము, DAC ఈజ్ ఈక్వల్ టు DAQ అని రాసుకున్నాము. అంటే DAC అంతే అంటే DAQ కూడా అంతే ఉంది. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి QAC వస్తుంది. అయితే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో ఒకటి ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BC అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ DAC ఉంది, DAC ఎంత ఉంటుందో DAQ కూడా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని. కాబట్టి ఇక్కడ కూడా మనం DAC అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇట్ DAC ప్లస్ DAC. నెక్స్ట్ అదేవిధంగా ABC ప్లస్ BCA. ఇక్కడ చూడండి ABC ఈజ్ ఈక్వల్ టు BCA అని రాసుకున్నాం. ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనము ఇందులో ABC ఈజ్ ఈక్వల్ టు ABC రాసుకోవచ్చు, అంటే BCA ప్లస్లో ABC రాసుకోవచ్చు. అదేవిధంగా ABC ప్లస్లో BCA కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది BCA కాబట్టి ఈ BCAని ఇలాగే ఉంచుకొని ABC ప్లస్లో మనం మళ్ళీ BCAని తీసుకుంటాం, ఎందుకంటే ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి. సో రైట్ డౌన్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA. ఇక్కడ DAC 2DAC, BCA 2BCA. రైట్. ఈ టూ క్యాన్సిల్ చేయండి. రైట్. ఈ టూ క్యాన్సిల్, మనకి ఏం మిగిలింది, యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA. మనం ప్రూవ్ చేయమంది కూడా ఇదే. సో దిస్ ఈజ్ ద ప్రూవ్డ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. మనము సెకండ్ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఈ ABCD ఏదైతే ఉందో ఇది ప్యారలల్ గా మనం ప్రూవ్ చేయాలి. సో అది మనం ప్రూవ్ చేయడానికి ముందు దాన్ని ఏమనొచ్చు, మనము క్వాడ్రిలేటరల్ అనొచ్చు. సో ఇన్ క్వాడ్రిలేటరల్ ABCD, దిస్ ఈజ్ ద క్వాడ్రిలేటరల్ ABCD. ఇందులో మనకి టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. మనం ఇంతకుముందు ప్రూవ్ చేసాము. ఇక్కడ DAC దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA దిస్ వన్. ఓకే, ఇక్కడ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఓకే, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో రైట్ డౌన్ యాంగిల్ DAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA. ఇది ఎలా చెప్పగలుగుతున్నాం, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయని మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేసింది అదే. సో ప్రూవ్ అండ్ యాజ్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. సో ఈ రెండు కూడా ఈక్వల్ అని మనము ఇంతకుముందు ప్రూవ్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ మనం రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి క్వశ్చన్లోని ఇవ్వడం జరిగింది AB ప్యారలల్ టు CD. రైట్ డౌన్ AB ప్యారలల్ టు CD. దిస్ ఇస్ ద గివెన్ పాయింట్. రైట్. అయితే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. క్వశ్చన్లో AB ప్యారలల్ టు CD అని ఎక్కడ ఇచ్చారంటే CD ప్యారలల్ టు BA అన్నా AB అన్నా ఒకటే, CD అన్నా DC అన్నా ఒకటే. సో డోంట్ కన్ఫ్యూజ్. మరి ఇప్పుడు AB ప్యారలల్ CD అయినప్పుడు అంటే ఇక్కడ AB దిస్ వన్ CD దిస్ వన్, ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు AC ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ అవుతుంది. మరి ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకంటే AB ప్యారలల్ టు
సిడి. సో అప్పుడు ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. సో రైట్ డౌన్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. దీనికి రీజన్ ఏంటి అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఏ వద్ద అండ్ పాయింట్ సి వద్ద 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బిఏసి దిస్ వన్, అదేవిధంగా సిఏడి దిస్ వన్, ఈ 2 యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా సి దగ్గర బిసిఏ అండ్ ఏసిడి 2 యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే ఏ వస్తుంది, ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే సి వస్తుంది. రైట్ డౌన్ ఫస్ట్ యాంగిల్ డిఏసి ప్లస్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ఏ. అదేవిధంగా యాంగిల్ బిసిఏ దిస్ వన్ అండ్ ఏసిడి లేదా డిసిఏ. సో రైట్ డౌన్ యాంగిల్ బిసిఏ ప్లస్ యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే ఏ వచ్చింది, ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే సి వచ్చింది. సో ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. సో ఈ 2 యాంగిల్స్, ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ యాంగిల్స్. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయింది. మరి ప్యారలెలోగ్రామ్లో 2 ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి కదా, ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్యారలెలోగ్రామ్లో దిస్ వన్ ఏబి అండ్ డిసి ఇవి ఏంటి, ప్యారలల్ సైడ్స్, ప్యారలల్గా ఉన్నాయి ఈ సైడ్స్ అనేవి. సో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలల్. సో ఇక్కడ ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి. అదేవిధంగా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ ప్యారలల్. అంటే దీనివల్ల ఇక్కడ ఏర్పడే యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని దస్ ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ whose opposite sides are parallel, hence ABCD is a parallelogram. Right, this is the answer. Next question number 6. ABCD is a parallelogram. AP and CQ are the perpendiculars drawn from vertices A and C on diagonal BD. So మనకి ఇక్కడ ABCD అనేది దిస్ ఇస్ ద ప్యారలెలోగ్రామ్. ఈ ప్యారలెలోగ్రామ్లో ఈ DB లేదా BD ఏదైతే ఉందో ఇది ఏంటి, డయాగోనల్. దీనిపైన వెటిసెస్ ఏని బేస్ చేసుకొని అండ్ వెటిసెస్ సిని బేస్ చేసుకొని ఇక్కడ పాయింట్ పి, పాయింట్ క్యూ. సో ఇక్కడ ఏంటి, ఈ డయాగోనల్ పైన పర్పెండిక్యులర్గా లైన్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇక్కడ 90 డిగ్రీస్ అండ్ ఇక్కడ కూడా 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్, ట్రయాంగిల్ ఏపీబి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి. ఈ ట్రయాంగిల్ ఏపీబి దిస్ వన్ ఏదైతే ఉందో దిస్ ట్రయాంగిల్ ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఏపీ ఈక్వల్ టు సిక్యూ, ఏపీ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. రైట్. సో దాన్ని ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్ ఏపీబి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏబిసిడి ఈజ్ ద ప్యారలెలోగ్రామ్. మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏబిసిడి ఈజ్ ద ప్యారలెలోగ్రామ్. అండ్ ఇక్కడ డయాగోనల్ ఏంది, డిబి అనేది డయాగోనల్. ఈ డయాగోనల్ పైన ఏపీ అండ్ సిక్యూ అనేవి పర్పెండిక్యులర్గా డ్రా చేయబడినాయి. అంటే వెటిసెస్ ఏని అండ్ వెటిసెస్ సిని బేస్ చేసుకొని ఈ డయాగోనల్ పైన 2 లైన్స్ అనేవి డ్రా చేయబడి జరిగింది. అవి పర్పెండిక్యులర్గా. సో రైట్ డౌన్ ఏపీ పర్పెండిక్యులర్ అండ్ డిబి అండ్ సిక్యూ పర్పెండిక్యులర్ టు డిబి. ఈ డిబి పైన ఈ రెండు కూడా డ్రా చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడితే మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి సో రైట్ డౌన్ ఇన్ ట్రయాంగిల్ ఏపీబి అండ్ ట్రయాంగిల్ సిక్యూడు. సో మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనము ఏవైనా ఒక 2 యాంగిల్స్ కానీ లేదా 3 యాంగిల్స్ కానీ 3 సైడ్స్ కానీ ఈవెన్ సైడ్స్ కానీ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏపీబి మనము ఈ డిపి ఏదైతే ఉందో దీనిపైన పర్పెండిక్యులర్గా డ్రా చేయడం వల్ల ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో ఇది కూడా పర్పెండిక్యులర్గా దీనిపైన డ్రా చేయడం వల్ల ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఫస్ట్ రైట్ డౌన్ దిస్ వన్, యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు యాంగిల్ సిక్యూడి లేదా డిక్యూసి ఎలాగైనా రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దానికి రీజన్ ఏంటి, ఏపీ అండ్ సిక్యూ దిస్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ డిబి పైన ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా డ్రా చేయడం జరిగింది. రైట్. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద ప్యారలెలోగ్రామ్. ఈ ప్యారలెలోగ్రామ్లో డిబి అనేది ఏంది, డయాగోనల్. ఈ డయాగోనల్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్యారలెలోగ్రామ్ని డయాగోనల్ ఉంది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాంగిల్ ఈక్వల్గా ఏర్పడతాయి. అదేవిధంగా ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఏర్పడతాయి. అయితే మనకి ట్రయాంగిల్స్ ఈ రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి.
అదేవిధంగా ఇంకొక రకం కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏబి ప్యారలల్ టు డిసి. ఈ రెండేంటి? ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ కాబట్టి ప్యారలల్గ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఈ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ డిబి అనేది ఏమవుతుంది? ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతాయి? అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏర్పడితే అవి ఈక్వల్. సో రైట్ డౌన్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ బీడిసి. ఏబిడి దిస్ వన్ ఈక్వల్ టు బీడిసి దిస్ వన్. ఓకే, ఈ రెండు కూడా ఈక్వల్. సో రీజన్ అల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో 2 యాంగిల్స్. నెక్స్ట్ మనకి ఇది ప్యారలల్గ్రామ్ కాబట్టి ఈ ఏబి అండ్ డిసి అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్. ఎందుకు అంటే ప్యారలల్గ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఇవి రెండు కూడా 2 ట్రయాంగిల్స్కి కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి లేదా సిడి అని రాయొచ్చు. రైట్ డౌన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో రీజన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలల్గ్రామ్ అవి ఇప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ అండ్ 1 సైడ్ ఈజ్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తున్నాము. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏపీబీ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి. రీజన్ బై ఏఎస్ కాంగ్రియన్స్. రైట్, యాంగిల్ సైడ్. సో ఇది ప్రూవ్డ్. నెక్స్ట్ మనం సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. సో సైడ్ ఏపీ ఏదైతే ఉందో ఇది అండ్ ఇది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం ఇంతకుముందు ఏం ప్రూవ్ చేసినాము? ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసినాము. సో బై యూజింగ్ అబౌవ్ రిజల్ట్ ట్రయాంగిల్ ఏపీబీ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిక్యూడి. సో సిక్యూడి. సో ఈ రెండు కూడా కాంగ్రియన్స్ అయినప్పుడు ఇక్కడ ఏపీ అండ్ సిక్యూ అనేటివి ఏంటివి? కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో రైట్ డౌన్. సో దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. దానికి రీజన్ ఏంటంటే సింపుల్ బై సిపిసిటీ. కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగ్రియన్స్ ఇన్ ట్రయాంగిల్స్. దీన్ని బేస్ చేసుకొని మనము ఏపీ అండ్ సిక్యూ అనేది ఈక్వల్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద సాల్వ్.